దిశగా కొత్త ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. తిరుమల నుంచే దానికి శ్రీకారం చుట్టింది. ఇంతకాలం టీటీడీ ఇన్ఛార్జ్ ఈవోగా కొనసాగుతూ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డిని అక్కడి నుంచి పూర్తిగా తప్పించేసింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావును పూర్తిస్థాయి ఈవోగా నియమించింది ఏపీ ప్రభుత్వం. ఇక ఇప్పటికే సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రను నియమించింది ప్రభుత్వం. సీనియర్ ఐఏఎస్లు ఏవి రాజమౌళి, కార్తికేయ మిశ్రాలను సీఎంఓలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీకి చెందిన రాజమౌళి 2015 నుండి 19 మధ్య సీఎం కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం యూపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కార్తికేయ కేంద్ర ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వీరిద్దరిని డిప్యూటేషన్పై ఏపీకి పంపాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇక సీఎం జగన్ కు అనుకూలంగా వ్యవహరించిన అధికారులను తప్పించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, శ్రీలక్ష్మిలపై వేటు పడే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ప్రవీణ్ ప్రకాష్, శశిభూషణ్, మురళీధర్ రెడ్డి పైన వేటు పడనుంది. ఏపీలో పాలన ప్రక్షాళన దశగా సాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఏపీలో పాలన చూస్తే ప్రక్షాళన దశగా ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నాయుడు ప్రక్షాళన చర్యలు అయితే చెప్పడం జరిగింది. తన మార్కు పరిపాలనపైన ప్రధానంగా దృష్టి సారించారని కూడా చెప్పుకోవచ్చు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తిరుమల తిరుపతి వెళ్ళిన ఎవరైతే చంద్రబాబు నాయుడు అక్కడి నుంచే ప్రక్షాళన ప్రారంభించారని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే తిరుమల తిరుపతి ఎవరైతే ఉన్నారో ధర్మారెడ్డిని కూడా పక్కగా పెట్టిన పరిస్థితి ఉంది. తిరుమలలో వైసీపీ ప్రభుత్వంలో చాలా అరాచకత్వం నెలకొని ఉందని, తిరుమల ఒక రకంగా చెప్పాలంటే తిరుమల పవిత్రకు చాలా భంగం వాటిందని కూడా అనేక ధార్మిక సంఘాలు కూడా గతంలో ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటిసారిగా తిరుమల వెళ్ళిన చంద్రబాబు నాయుడు అక్కడి నుంచే ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టారు. అక్కడ నారా లోకేష్ కూడా మాట్లాడుతూ పరదాలు వద్దు, పరదాల ముఖ్యమంత్రి మనం కాదు, మనమంతా ప్రజల నుంచి వచ్చిన ప్రజా నాయకులు, మాకు పరదాలు అవసరం లేదు, పోలీసులు కూడా సంయమనం పాటిస్తూ చక్కగా ముందుకెళ్ళండి అని కూడా పేర్కొన్నారు. ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చినట్టయితే సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి ప్రజా కంటకంగా పరిపాలన మారడానికి కారకులైన ఎవరైతే సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా ఒకరొకరుగా పక్కకు తొలగిస్తూ గతంలో ఎవరైతే పరిపాలనా విధంగా తనతో పాటు సహకరించిన మంచి పరిపాలన అందించిన సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. సీఎంఓలోకి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇలా చూసుకుంటే తిరుమల పవిత్రతను చాలా ఇబ్బందికరంగా మారిన ధర్మారెడ్డిని కూడా పక్కన తప్పించారు. అక్కడ సీనియర్ అధికారి చాలా మంచి నిబద్ధత కలిగిన శ్యామలరావు అధికారిని కూడా ఈవోగా నియమించడం జరిగింది. ఇలా చూసుకుంటే ప్రతి అంశంలో కూడా ఖచ్చితంగా సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి ప్రతిరోజు సెక్రటేరియట్లో ప్రభుత్వ ఉద్యోగి ఎలా అయితే ఆఫీస్కి వెళ్తాడో
ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సెక్రటేరియట్లో ఉండాలని, నేను అలాగే ఉంటాను, అన్ని విషయాల మీద ప్రక్షాళన దశగా చర్యలు తీసుకుంటాను, పరిపాలన గాడిలో పడే వరకు కూడా నేను కృషి చేస్తాను అంటూ కూడా పేర్కొంటున్నారు. వెంటనే సెక్రటేరియట్లో ఉదయం 10 గంటల దగ్గర నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా సెక్రటేరియట్లో ఉంటానని కూడా పేర్కొంటున్నారు. అదే రకంగా గతంలో ఏదైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో ఆ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నాయో వాటి మీద ఎంక్వైరీ కూడా వేస్తామని కూడా పేర్కొంటున్నారు. అదే రకంగా ఇప్పుడున్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఆర్థిక పరిస్థితి సంబంధించి శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేసేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్న పరిస్థితి. అధికారులకైతే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రతి అధికారి కూడా చాలా పారదర్శకమైన పరిపాలన అందించాలని కూడా చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్టు చూసుకోవచ్చు. ఇక వైసీపీ ప్రభుత్వంలో చూసుకుంటే మంత్రులు నామమాత్రంగానే ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు తెలియని పరిస్థితి లేదు ఉంది. కొందరైతే బూతులు తిట్టడానికే ప్రతిపక్ష నాయకులు పరిమితమయ్యారు. అలా కాకుండా ఏదైతే మంత్రివర్గం చేపట్టిన నాటి నుంచే ఎవరైతే కొత్త మంత్రులు ఉన్నారో వారికి చంద్రబాబు నాయుడు ఒక శిక్షణ కూడా ఇప్పించడం జరిగింది. దాదాపుగా 2 గంటల సేపు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఒక మంత్రి అంటే ఎలా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వానికి అంతటికి కూడా ఒక మంత్రి చాలా బాధ్యత వహించాలి, ఆ శాఖకు సంబంధించి కింద అటెండర్ స్థాయి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు కూడా తీసుకునే నిర్ణయాలన్నీ వాళ్ళకి తెలిసేటట్టుగా ఉండాలి. మంత్రులకు తెలియకుండా కేవలం ఐఏఎస్లో కింద స్థాయి అధికారులు పరిపాలన చేసే విధంగా ఉండకూడదు. అందువల్ల ఖచ్చితంగా మీరందరూ కూడా చాలా అప్రమత్తత ఉండాలి. మీ మీద నమ్మకంతో నేను నా టీంలో చేర్చుకున్నాను కాబట్టి మీరందరూ ఒక్కళ్ళు తప్పు చేసినా సరే ప్రభుత్వానికి మచ్చ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా చాలా సమన్వయంతో నిబద్ధతతో పారదర్శకంగా పరిపాలన చేయాలి. కేవలం అధికారుల మీద ఆధారపడకుండా మీరు కూడా ప్రతి విషయాన్ని ఏ శాఖ అయితే ఎవరికైతే కేటాయించారో ఆ శాఖ మీద ఖచ్చితంగా ప్రతి మంత్రి కూడా పట్టు సాధించాలి అని కూడా మంత్రులకైతే దిశానిర్దేశం చేయడం జరిగింది. అదే రకంగా ఈ మంత్రి అనేవాడు ఖచ్చితంగా శాఖ మీద పట్టు ఉండాలి. ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరు అడిగినా, అటు మీడియా వాళ్ళు అడిగినా సరే, అటు నేను అడిగినా సరే, ప్రజలు అడిగినా సరే ఖచ్చితంగా సమాధానం చెప్పేటట్టుగా ఉండాలి. ఆ రకంగా ఓర్పుతో నేర్పుతో ఉండాలి. సబ్జెక్టు పూర్తిగా అవగాహన చేసుకోండి. అందుకు అవసరమైన కింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఓఎస్డీ కానీ పిఎస్ కానీ పిఎన్లు కూడా మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని మాత్రమే ఎన్నుకోండి అని కూడా చెప్పడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఎవరైతే అధికారులు కానీ మంత్రి పేషీల్లో పనిచేసిన వాళ్ళు కూడా ఎవరిని కూడా మరలా మీరు అయితే తీసుకోవద్దు, మీకు దగ్గర బంధువులైనప్పటికీ కూడా తీసుకోవద్దు అంటూ కూడా పేర్కొనడం జరిగింది. ప్రతి విషయం, ప్రతి అంశం, ప్రతి ఒక శాఖ చూసుకుంటే అన్నిటిని కూడా ప్రక్షాళన దశగా నేను మార్పులు చేస్తున్నాను, అన్నిటిలో కూడా నా మార్పు ఉంటుందని కూడా చంద్రబాబు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్ర ప్రజల జీవనాడి అయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి చాలా కీలకమైనటువంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. సెక్రటరియట్లో అధికారులందరినీ పిలిపించుకుని, ఇంజనీర్లు పిలిపించుకుని అసలు పోలవరం ప్రస్తుతం దశ ఎలా ఉంది, గతంలో తమ పరిపాలనలో ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి, క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉన్నాయనే విషయాలన్నీ కూడా అధికారులు తెలుసుకున్నారు. అంతేకాకుండా రేపు కాకుండా ఎల్లుండ సోమవారం పోలవరం పర్యటిస్తాను, అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో నేను ప్రత్యక్షంగా చూస్తాను. పోలవరం పనులు మాత్రం పరిగెట్టించాల్సిందే. తెలుగుదేశం పార్టీ అంటే కూటమి అధికారంలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలి, రైతులకు నీరు ఇవ్వాలి. అదే రకంగా విద్యుత్ కూడా అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే విధంగా చర్యలు తీసుకునేటట్టుగా కూడా పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెడతానంటూ కూడా చంద్రబాబు చెప్పడమే కాకుండా సోమవారం కూడా పోలవరం పర్యటన కూడా ఆయన సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అలా చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన అవినీతి ఆరోపణలు ఉన్న మంత్రులను కానీ, అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులు కానీ పూర్తి స్థాయిలో తొలగిస్తాం. మంత్రులు అయితే ఇప్పుడు లేరు కాబట్టి అవినీతి అధికారులపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం. అలాగే గతంలో అవినీతికి ఎవరో పాల్పడ్డారో మంత్రులు వాళ్ళపైన కూడా ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడ అవినీతి జరిగిందనే దాని మీద కూడా ప్రధానంగా దృష్టి సారిస్తాం. పూర్తిగా కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేసే దశగా, మార్పు చేసే దశగా ముందుకు వెళ్తుందని కూడా పేర్కొనడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందే చెప్పాడు అందరితో, నేను మారాను, గతంలో కన్నా కూడా నేను మారానంటూ కూడా తన మార్పు రాజకీయాలను మరోసారి మార్పు పరిపాలన కూడా చూస్తారంటూ కూడా పేర్కొంటూనే అదే రకంగా ప్రతి శాఖలో కూడా అవినీతి ఎక్కడైతే ఉందో దాన్ని ప్రక్షాళన దశగా చేపడుతూ ముఖ్యంగా దేశానికి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతినిచ్చే ఈ ప్రక్షాళన కూడా ప్రారంభించినట్టు కూడా మనకు తెలుస్తుంది, మనం చూడవచ్చు కూడా. అదే రకంగా రాష్ట్ర పరిపాలనా విధానంలో కూడా అటు మంత్రులు కానీ ఇటు అందరూ కూడా అంటే అక్కడ మచ్చ లేకుండా పారదర్శకంగా పరిపాలన చేయాలంటూ కూడా చాలా పారదర్శకంగా పరిపాలన చేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు పేర్కొనడం జరిగింది. ఆ దశగానే ముందు కొనసాగుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఏపీలో పాలన ప్రక్షాళన దశగా సాగుతోంది, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్, మొత్తానికి ఏపీ వ్యాప్తంగా కూడా
అయితే ప్రక్షాళన దిశగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నిన్న ఏదైతే తిరుమల నుంచి స్టార్ట్ చేసినటువంటి ప్రక్షాళన ఏదైతే ప్రధానంగా తిరుమల ఏదైతే ధర్మారెడ్డిని మారుస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ ఆయన స్థానంలో శ్యామలరావును కూడా నియమిస్తూ ఒక్కసారిగా తీసుకున్నటువంటి నిర్ణయాత్మకమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యాచరణకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఏపీ వ్యాప్తంగా కూడా అనేక మంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు తమ పాలనలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపు కూడా 5 ఏళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయారు. ప్రజాపాలన పూర్తి స్థాయిలో కూడా ఒక ఏదైతే ముందుకు కొనసాగినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఏపీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా ఆయన తిరుమలకు వెళ్ళారు. తిరుమలలోనే ఆయన ప్రక్షాళన దిశగా కూడా అడుగులు వేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ధర్మారెడ్డిని పూర్తి స్థాయిలో కూడా మార్చివేస్తూ శ్యామలరావుని ఏఈఓగా ఏదైతే జేయూగా కూడా ఆయన స్థానంలో శ్యామలరావును నియమించడం జరిగింది. అదేవిధంగా మరికొంతమంది సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో స్థానచలనం చేసేటువంటి అవకాశం దాదాపు కనపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక శాఖల్లో పూర్తి స్థాయిలో అట్టడిగిపోయినటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా పూర్తిగా కూడా రాష్ట్ర అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే దశల వారీగా కూడా ఈ యొక్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు గతంలో ఏ శాఖలను చూశారో ఆ శాఖలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పక్కన పెట్టేటువంటి అవకాశాలు కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి కొమ్ము కాసినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ముఖ్య అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వైఎస్ఆర్సీపీకి తొత్తుగా వ్యవహరించి ఉంటారో వారందరినీ కూడా ప్రక్షాళన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానంగా అనేక శాఖల్లో ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఉద్యోగస్తులు అయ్యుండొచ్చు. రాష్ట్ర ప్రజానీకం కూడా ఈ 5 ఏళ్ల పాలనలో పూర్తి స్థాయిలో రాష్ట్రం అభివృద్ధి సాధించాలా, పురోగతిని సాధించాలా, నవ్యాంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక మార్కుగా ఉండాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు తీసుకువస్తారనే ఒక నమ్మకాన్ని ప్రజలందరూ కూడా, అధికారులందరూ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ప్రక్షాళన అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రక్షాళన దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. మొదటిగా ఏదైతే ఆయన తొలిగా సంతకాలు పెట్టినటువంటి 5 ఏదైతే ఫైల్ సంతకాలు ఉన్నాయో ఆ 5టికి సంబంధించినటువంటి వాటిపై ప్రక్షాళన దిశగా ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఉన్నత శాఖకు సంబంధించినటువంటి విద్యా మండలిలో ఎవరైతే గతంలో ఇటు పూర్తిగా ప్రభుత్వానికి కొమ్ము కాసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారో వారందరినీ కూడా స్థానచలనం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా పూర్తిగా మనం చూడొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం అయ్యుండొచ్చు, ఉద్యోగస్తులు అయ్యుండొచ్చు, అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్నటువంటి ఉద్యోగస్తుల పట్ల కూడా వాళ్ళకి ఒక నమ్మకం అయితే ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఇప్పటికే చంద్రబాబు నాయుడు పదే చెప్పారు. అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు బాధపడ్డారు. ఒకవైపు ఒక బిగ్ ఛాలెంజ్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. భారీ ప్రక్షాళన చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఒక అధికారులను మార్చేటువంటి పనిలో ఇప్పటికే నిమగ్నమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు రాకముందే ఏదైతే ప్రధానంగా మనకి జవహర్ సెలవులో వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి అనేక మంది స్థానంలో ఏదైతే ధర్మారెడ్డి స్థానంలో శ్యామలరావును నియమించడం జరిగింది. మరోవైపు ఇప్పటికే సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రన్ కూడా నియమించడం జరిగింది. ఆయనకి మంచి పేరుంది. అదేవిధంగా రాజమౌళి, కార్తికేయ మిశ్రా పలువురు ముఖ్య అధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏపీ ప్రభుత్వ శాఖల్లో కీలకంగా పనిచేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే గతంలో 5 సంవత్సరాల కాలంలో ఏ శాఖలో ఎవరు ముఖ్య కార్యదర్శులుగా పనిచేశారు, అదేవిధంగా ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కమ్ము కాస్తూ అనేక ఇబ్బందులకి ఎవరైతే ఉద్యోగస్తులను అనేక ఇబ్బందులకి లోనై గురి చేశారో వారందరి మీద ప్రక్షాళన అయితే మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఒకటి మనం చర్చించుకోవచ్చు, ఇటు ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు సంతకం పెట్టిన తర్వాత ఒకవైపు డిప్యుటేషన్ సంబంధించినటువంటి శాఖల వారిగా కూడా ఇటు కేంద్రానికి సీఎం లేఖ రాయడం జరిగింది. ఎవరైతే కేంద్రంలో మంచి అధికారులు ఉంటారో ఆ అధికారుల్ని ఇక్కడికి తీసుకువచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టే పని ముందు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రవీణ్ ప్రకాష్, శశిభూషణ్, మురళీరెడ్డి ఇలా పలువురు ముఖ్య అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేసే దిశగా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు సీఎంఓలో ఉన్నటువంటి అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా మారుస్తున్నట్లుగా
మనకి విశ్వసనీయ సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అందరికీ ఉంది. సో ప్రజలు అభివృద్ధి చెందాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో ఎవరైతే కీలకంగా పనిచేస్తారో, ఎవరైతే హానెస్ట్గా పనిచేస్తారో వారికే పెద్దపీట వేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గత హయాంలో ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీలో పనిచేసినటువంటి అనేక మంది సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా మరలా పునరాలోచన చేసే పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు యువకులుగా విద్యావంతులుగా ఉన్నటువంటి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర అభివృద్ధిలో ఎవరైతే కీలకంగా పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించేటువంటి అవకాశం అయితే దాదాపు కూడా కనిపినట్టుగా తెలుస్తూ ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, తిరుమల నుంచి పాలన ప్రక్షాళనను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి ఏదైతే ఈ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా తన మార్కు పాలన చూపించే దిశగా కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఏంటంటే ప్రక్షాళన అనేది ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఎప్పుడైతే ఆయన తిరుమలలో స్వామిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇక ప్రక్షాళన ప్రారంభమైంది, అది తిరుపతి నుంచి స్టార్ట్ అవుతుందని ఆయన చెప్పారు. అదేవిధంగా కూడా మరుసటి రోజు అక్కడ ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డిని అయితే మాత్రం విధుల్లోంచి తొలగించడం జరిగింది. ఆ తర్వాత ఇక ఏదైతే ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే దీనికి ఆయనకి సంబంధించి యాంటీగా ప్రవర్తించినటువంటి వ్యక్తులు, అదేవిధంగా కూడా టీడీపీకి సంబంధించిన నాయకుల పట్ల కానీ అదేవిధంగా కార్యకర్తల పట్ల కానీ అమానుషంగా ప్రవర్తించినటువంటి ఈ ఐపీఎస్ అధికారులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే దాన్ని బ్రేక్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది, లాని బ్రేక్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన వాళ్ళందరి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కూడా కనపడుతుంది. ప్రధానంగా కూడా ఎవరైతే ఇక్కడ సునీల్ కుమార్ సిఐడి చీఫ్, ఆ సిఐడి చీఫ్ ఏంటంటే సిఐడికి సంబంధించి అనేక రకాలుగా కూడా అక్రమ కేసులు నాయకుల్ని అదేవిధంగా కార్యకర్తల్ని అందరి మీద కూడా ఆయన పెట్టారని చెప్పి ఒక టీడీపీ నాయకులు అయితే ఒక ఫీల్ అయితే వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎవరైతే రఘురామకృష్ణరాజుని సైతం ఆయన అరెస్ట్ చేసి సిఐడి కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆయన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టుగా కూడా ఆయనే ఆరోపించిన పరిస్థితి. దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజే ఈ గుంటూరుకు సంబంధించి ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి జరుగుతుంది. అదేవిధంగా కూడా సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్కి సంబంధించి చీఫ్గా ఉన్నారు. ఈయనైతే మాత్రం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సందర్భంలో టీడీపీకి సంబంధించిన నాయకుల మీద అక్రమంగా కేసులు బనాయించారని చెప్పి మరొక ఆరోపణ కూడా ఉంది. అలాగే ఇక శ్రీలక్ష్మి ఆమె ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ మున్సిపల్కి చేసింది. ఆమె ప్రజెంట్ పరిస్థితి అయితే మాత్రం ఆమె గత ప్రభుత్వంలో ఆమె ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఈ చట్టాన్ని అవాల్యూట్ చేశారు. అదేవిధంగా కూడా దానికి ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ప్రిన్సిపల్స్ని కూడా అవాల్యూట్ చేశారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు నేపథ్యం ఆమె మీద కూడా వేటు పడేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రవీణ్ ప్రకాష్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన చేశారు. ప్రధానంగా కూడా ఆయన ప్రజలకు సంబంధించి ఏదైతే విద్యార్థులకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో విద్యకు సంబంధించిన అంశాల్లో ఈ అందరికీ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఇన్పుట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు ఇచ్చినటువంటి ఎటువంటి ఇన్పుట్స్ కూడా ఆయన తీసుకోకుండా వైసీపీ నాయకులు చెప్పిన విధంగానే పూర్తిగా కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యవస్థ మొత్తాన్ని రూపొందించినట్లుగా కూడా భావిస్తున్న పరిస్థితి. ఆయన ఆనాడు ఏదైతే టీడీపీకి సంబంధించి ఇచ్చినటువంటి ఇన్పుట్స్ని తీసుకోకపోవడమే కాకుండా కూడా వైసీపీ పార్టీకి సంబంధించి ఆయన ప్రధానంగా కూడా వాళ్ళు ఏదైతే ఆయనకి ఆదేశించారో దాన్ని ఆయన అమలు చేసినట్టుగా కూడా భావిస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ఇక శశిభూషణ్ ఈయన జలవనరుల శాఖ మంత్రిగా జలవనరుల ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన విధులు నిర్వహించారు. ఈ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు పోలవరానికి సంబంధించిన అంశంలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఇచ్చినటువంటి ఏదైతే ఈ విజ్ఞాపనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. కేవలం కూడా వైసీపీకి నాయకులకి ఏ విధంగా అయితే చెప్పారో అదేవిధంగా కూడా ఆయన కొనసాగించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా పోలవరాన్ని పూర్తి స్థాయిలో కూడా
పనులు నిలిచిపోవడానికి ప్రధాన కారణము ఈయనే అన్నట్లుగా కూడా టీడీపీకి సంబంధించిన నాయకులైతే భావిస్తున్నారు. శశిభూషణ్ ఇదే విధంగా కూడా ఆయన జలవనరుల శాఖకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా సక్సెస్ కాలేదు. ప్రజలకి ఉపయోగపడేది అదేవిధంగా కూడా ఈ జలవనరులకు సంబంధించి పోలవరానికి సంబంధించిన అంశంలో కూడా పూర్తి స్థాయిలో కూడా విఫలమైనట్టు, అదేవిధంగా కూడా ఒక పార్టీ కార్యకర్తగానే ఆయన పనిచేశారు కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేయలేదని టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎప్పటి నుంచో కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక అజయ్ జైన్ ప్రధానంగా కూడా ఆయన హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా వ్యవహరించారు. ఈయన ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరగడానికి, అక్రమాలు జరగడానికి ఈయన ఈ సంబంధించిన నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే హౌసింగ్కి సంబంధించి పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు జరిగినప్పుడు వాటిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. అదేవిధంగా కూడా స్థల సేకరణకు సంబంధించి ఈ ఇంటి స్థలాలకు సంబంధించిన అంశంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఈ చట్టానికి లోబడి పనిచేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఒక పార్టీకి సంబంధించి పార్టీ ఇచ్చిన బేస్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే పనిచేశారు కాబట్టి ఆయన మీద కూడా తీవ్రమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయన కూడా పక్కన పెడతారు. అదేవిధంగా మురళీధర్ రెడ్డి మీద కూడా వేటు పడే అవకాశం అయితే ఉంది. అయితే ఇదే కాకుండా కూడా ఇక సీఎంఓలోకి ఇన్నే ఛాన్స్ ఉన్నటువంటి వాళ్ళ రాజమౌళిని చెప్పుకోవచ్చు. ఈయన యూపీలో ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఆయన సీఎంఓలో పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో 2 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేశారు ఈయన. దానితో పాటు ఆయన వివాదరహితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన సీఎంఓలోకి వస్తారని మాత్రం ఖచ్చితంగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూడా రాజమౌళితో పాటుగా కూడా కార్తికేయ మిశ్రా ప్రజెంట్ అయితే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఈయన ప్రధానంగా కూడా న్యూట్రల్గా ఉండటం, వివాదరహితుడిగా ఉండటం నేపథ్యంలో కూడా ఈయనగా కూడా ఒక కీలక బాధ్యత సీఎంఓలో కీలక బాధ్యత తీసుకుంటారని తెలుస్తుంది. ప్రధానంగా మనం కనుక ఈ నాయకులతో కొయిలూటై వీళ్ళు చేసినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే చట్టానికి విరుద్ధంగా కూడా తమకున్నటువంటి లైన్స్ బౌండరీస్ దాటి కూడా ప్రవర్తించిన నేపథ్యంలో వాళ్ళందరి మీద కూడా వేటుపడే అవకాశం ఉంది. ముఖ్యంగా కూడా గత ప్రభుత్వంతో అంటగాగినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా కూడా పక్కన పెట్టే దిశగా కూడా టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఐపీఎస్లు ఐఏఎస్లకు సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి నివేదికలన్నీ తెప్పించుకొని వాళ్ళకి సంబంధించి పూర్తిగా కూడా సమగ్రంగా విచారణ చేసిన తర్వాత ఎవరిని ఇక లూప్ లైన్లో పెట్టాలి, ఎవరిని ఇన్ చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీతో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొన్న ఏదైతే ధర్మారెడ్డిని పక్క తొలగించడంతో ప్రారంభమైనటువంటి ఈ ప్రక్షాళన కార్యక్రమం అనేది మరింతగా కూడా కొనసాగుతుంది. అది సోమవారానికి ఒక రూపం దాల్చే పరిస్థితి అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.